మీరు చెప్తున్నారండి, అంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో కూడా దళితులకి రాష్ట్రపతిగా ఒక అవకాశం ఇచ్చినట్టు నాడు భారతీయ జనతా పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చింది కేఆర్ నారాయణన్ గారికి. ఈ రోజు కాంగ్రెస్ ఏం చేస్తుంది సార్? వాట్ ఎవర్ ద రీజన్స్ అది ఎందుకంటే ఆయన నాన్ పొలిటికల్, అది దట్ ఈస్ డిఫరెంట్. కేఆర్ నారాయణ గారు పొలిటికల్ కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అప్పుడు బీజేపీ ఎన్డీఏ పక్షాలు కూడా సపోర్ట్ చేశారు. నేను అనేది ఏంటంటే, మీరు ఇందాక ఒక ఉదాహరణ చెప్పారు, యూపీలో ఒక మైనార్టీకి కూడా మీరు సీట్ ఇవ్వలేపారు. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వస్తే ఒక దళితుడు ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్య కారణమైనటువంటి వీసీని ఆయనకి అసలు సంబంధం లేదని ఒక క్లీన్ చిట్ ఇచ్చేసినప్పుడు దళితులు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, బీజేపీని ఏ విధంగా సపోర్ట్ చేస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? సార్, ఇప్పుడు రోహిత్ వేముల దళితులు కాదని రఘునందన్ రావు సర్టిఫికేట్ ఇవ్వలేదు సార్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏం తెలిసిందంటే రోహిత్ వేముల అనేటువంటి సోదరుడు దళితుడు కాదని తెలిసింది. రోహిత్ వేముల అనేటువంటి ఒక పిహెచ్డీ చేస్తున్నటువంటి ఒక స్కాలర్ రాసినటువంటి మరణానికంటే ముందు రాసినటువంటి సూసైడ్ నోట్లో ఏం రాసిరు సార్? నా ఆత్మహత్యకు ఎవరు కారణం కాదు, నా చావు తర్వాత నా మిత్రుల మీద, నా శత్రువుల మీద, ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అనేటువంటి మ్యాచ్యూరిటీ లెవెల్ తోటి రాసినటువంటి ఉత్తరాన్ని పట్టుకొని ఏం జాతర పెట్టిరు సార్ సెంట్రల్ యూనివర్సిటీకి? ఎవరు సార్? అరవింద్ కేజ్రీవాల్కి ఏం సంబంధం సార్? ఢిల్లీలో 7 దళితుల మీద దాడులు జరుగుతలేరా సార్? 7 దళితులను ఒక్క ఎస్సీ ఎస్టీ కేసు కాలేదు సార్ ఢిల్లీ గవర్నమెంట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత? కర్ణాటకలో ఒక్క ఎస్సీ ఎస్టీ కేసు కాలేదా సార్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో? కేరళలో ఒక్క ఎస్సీ ఎస్టీ కేసు అవుతలేదా సార్? దేశంలో దళితుల మీద 7 దాడులు జరగలేదా సార్? ఓన్లీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే జరిగినాయా సార్? కాబట్టి మీరు ఇంకొక మాట అన్నారు, ఉత్తరప్రదేశ్లో ఒక్క మైనార్టీ కూడా మీరు సీట్ ఇవ్వలేదని. గెలిపించారు కదా సార్ ప్రజలు. ప్రజాస్వామ్యం అర్థమైంది సార్. ప్రజలు ఓట్లేసి గెలిపేయడమే ప్రజాస్వామ్యం. అది ప్రజాస్వామ్యం అంటారా మీరు? అంటే 10-12% ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ప్రాతినిధ్యం లేకుండా అసెంబ్లీలో గెలిపిస్తే ప్రజలు ఓట్లేస్తారు. అది రియల్ డెమోక్రసీ అవుతుందా? మంత్రి పదవి ఇచ్చినాం కదా సార్. నామినేటెడ్ వెంటనే ఎమ్మెల్సీకి నామినేట్ చేసి మంత్రి పదవి ఇచ్చినాం కదా సార్. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నది ఎవరు సార్? కాంగ్రెస్ చేసింది ఏంది, మేము చేసింది ఏంది సార్? మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అన్ని వర్గాల ప్రజల కోసం పోతున్నాం సార్. దేశానికి స్వాతంత్రం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత కూడా పొద్దున్నేస్తే చెంబట్టుకొని బయటికి పోయేటువంటి పరిస్థితిని వద్దని ఆలోచించినటువంటి వ్యక్తి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు సార్. ఏరు సార్ ఆక్స్ఫర్డ్లో చదువుకున్న వాళ్ళు, కేంబ్రిడ్జ్లో చదువుకున్న వాళ్ళు, ప్రపంచం గర్వించదగ్గ ఆర్థికవేత్తలు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు ఎందుకు గరీబోని కనీసం టాయిలెట్ కట్టించాలనే ఆలోచన రాలేదు? స్కూళ్ళలో ఆడపిల్లలకి ఇబ్బంది అవుతుంది, స్కూళ్ళలో టాయిలెట్ కట్టాలనే ఆలోచన రాలేదు? ఏది మీ మేధావితనం? ఎవరికి ఉపయోగపడింది మీ మేధావితనం? డబ్బున్నోళ్ళ కోసమా మీ మేధావితనం? కుంభకోణాలు చేయడం కోసమా మీ మేధావితనం? 7 దశాబ్దాల స్వతంత్ర భారతంలో దాదాపు 5 దశాబ్దాలు మీరే కదా ఈ దేశాన్ని పరిపాలించారు. ఎందుకు గరీబోలు పోలేకపోయారు ఈ దేశంలోంచి? ఎందుకు 30 కోట్ల మంది జనాలకి ఇంకా ఈ దేశం లోపల బ్యాంక్ ఖాతాలు లేవు? ఎవరి కోసం మీరు బ్యాంకుల్ని జాతీయకరణ చేసిరు? గరీబీ హఠావ్ అని చెప్పి గరీబోళ్ళని తీసుకుపోయి ఊరవతలు పెట్టింది మీరు. వాళ్ళని ఇలా బ్యాంకులకు తెచ్చింది మేము, బ్యాంకు మెట్లు ఎక్కించింది మేము, జనధన ఖాతాలు ఇచ్చింది మేము, ముద్రా ఖాతాల ద్వారా లోన్లు ఇచ్చింది మేము. ఏం సార్ మేము చేస్తున్నటువంటి తప్పు? బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేయడమే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి తప్ప? దోసుకున్నోళ్ళను, దాచుకున్నోళ్ళని, అక్రమంగా డబ్బులు కూడా పెట్టుకున్నటువంటి బ్లాక్ మనీని బయటికి తీసుకురావడమే నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి తప్ప? మేము ప్రజల పక్షాన ఉన్నాం సార్, మేము డబ్బున్నోళ్ళ పక్షాన లేము. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.